నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రధాని మోదీ దేశంలో కొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అమెరికా వంటి దేశాలకు పోటీగా భారత్ను మార్చాలనే గొప్ప సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే దేశంలో గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణల్లో డిజిటల్ పేమెంట్ ఒకటి. అందరూ డిజిటల్ పేమెంట్ చేయాలని సూచించారు. మొదట్లో కొంతమంది ఇబ్బంది పడ్డా ఇప్పుడు అస్సలు చదువు రాని వాళ్ళు కూడా స్కానర్ పెట్టుకుని డిజిటల్ పేమెంట్స్ను అందుకుంటున్నారు. ఇవే కాకుండా టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులను తీసుకువచ్చారు ప్రధాని మోదీ. ఇక ఇప్పుడు ఏ సర్టిఫికేట్ పొందాలన్నా కూడా మీ సేవకు వెళ్లాల్సింది. అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్లు కూర్చున్న చోటే సర్టిఫికెట్స్ వచ్చేలా మీ సేవలు సైతం వాట్సాప్లోకి వచ్చేసాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. ఫిర్యాదులు, దరఖాస్తులు వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ సేవలు చాలా వరకు వాట్సాప్లో అందుతున్నాయి. తిరుమల సేవలు కూడా వాట్సాప్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో మీ సేవలను ఆధునీకరించడంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పౌరులు మీ సేవా సెంటర్లకు పదే వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా అప్లికేషన్ స్టేటస్, సర్టిఫికెట్లను నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక వ్యవస్థను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పౌరులు వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో జనన, మరణ, ఆదాయ, కులం, నివాస సర్టిఫికెట్లు, పెన్షన్లు, లైసెన్స్లు వంటి పత్రాలు ఉంటాయి. అయితే ముందుగా దరఖాస్తు చేసి వాటి స్టేటస్ తెలుసుకోవడానికి మళ్ళీ కేంద్రానికి వెళ్ళడం సాధారణం. ఇప్పుడు అదే సమాచారం వాట్సాప్ సందేశం రూపంలోనే నేరుగా పౌరుల మొబైల్కి చేరుతోంది. ఎప్పుడు దరఖాస్తు అప్రూవ్ అయింది, ఏ స్థితిలో ఉంది, అధికారులు తిరస్కరించారా అనే వివరాలన్నీ ఒక్క సందేశంతో అందుతాయి. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే సర్టిఫికేట్ లింక్ వాట్సాప్లో వస్తుంది. పౌరులు ఆ లింక్ ద్వారా డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మీ సేవా సెంటర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా అవుతాయి. అదనంగా అధికారులకు కూడా పని సులభం అవుతోంది. దరఖాస్తు స్థితి రియల్ టైంలో కనబడటంతో అవినీతి అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. దరఖాస్తు స్థితి రియల్ టైంలో కనబడటంతో అవినీతి అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు కొత్త ప్రమాణంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సౌకర్యాన్ని తెలంగాణ ఐటీ సేవల శాఖ రూపొందించింది. సేవలు మొబైల్ ఆధారితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే టీ హబ్, టీ వర్క్స్, టీ వాలెట్ వంటి పథకాలను విజయవంతంగా నడుపుతోంది. వాట్సాప్ మీ సేవ అందించడంతో ప్రజల చేతుల్లో ప్రభుత్వం అనే నినాదం మరో అడుగు ముందుకేసినట్లవుతోంది. సాంకేతికతను పాలనలో వినియోగించడం తెలంగాణ ప్రభుత్వానికి కొత్త విషయం కాదు. అయితే వాట్సాప్ వేదికగా ప్రభుత్వ సర్టిఫికెట్ల డెలివరీ ప్రారంభం కావడం దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా మారే అవకాశం ఉంది.